నమస్తే, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి ఇవాళ మన కపుల్ రెడీగా ఉన్నారండి. సో ఫస్ట్ పరిచయం చేసేసుకొని ఫాస్ట్ గా ఇవాళ వెరైటీస్ చూసేద్దాం. హలో అండి, మీ పేరేంటి? మురళి గారు. కాస్త టెన్షన్ గా ఉన్నారు. మురళి గారు ఫస్ట్ టైం ఇలా వంట చేయడానికి వచ్చారు కదా. మురళి గారు ఏం చేస్తుంటారు మీరు? వెహికల్ మెయింటెనెన్స్ చేస్తాను. వెహికల్ మెయింటెనెన్స్. ఓకే, సో ఎక్కడ మీరు ఉండేది? షాపూర్ నగర్ అండి. షాపూర్ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? శాంతి కుమారి. శాంతి కుమారి గారు. సో మీ వారిని అలా బలవంతంగా తీసుకొచ్చేసారా? తప్పదు కదా. తప్పదు కదా, అవును. సో మరి మీరిద్దరు రెడీ అండి ఈ రోజు వంటలు చేసేయడానికి? రెడీ. మీకు టచ్ ఉందా కొంచెం వంట? చేస్తానండి. వాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళేటప్పుడు అప్పుడు మీరే హ్యాపీగా వండేసుకుంటారు అనమాట. సూపర్. మరి ఏం ప్రిపేర్ అయ్యారు శాంతి గారు ఈ రోజు మీరు? నేను వంకాయ పచ్చికందులు. వంకాయ పచ్చికందులతోనా కూర చేస్తారా? కూర చేస్తాను. ఓకే, మరి మీరండి? నేను మునగాకు శనగపప్పు వేపుడు అండి. అబ్బో, మంచి మునగాకుతో ఒక హెల్దీ డిష్ అనమాట. సో ఫస్ట్ ఆవిడతో చేయించేద్దాం అయితే. చేయించేద్దాం. ఓకే, సో మరి రెడీయా శాంతి గారు? రెడీ. ఓకే అండి. మరి కందులు వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కందులు వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందులు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. సో కందులు ఏమి ఉడికించకుండా డైరెక్ట్ గా పచ్చివి యాడ్ చేసేసుకో. పచ్చివే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి కర్రీలో ఫ్రై అయిపోతాయి. ఫ్రై. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఈ కాంబినేషన్ అంటే రెగ్యులర్ గా మీరు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. ఎక్కడైనా చూసారా లేకపోతే ఎట్లా మీ అమ్మగారు అలా చేస్తా ఉంటారు? ఓ, సో అలా మీకు అలవాటు అయింది అనమాట. అయినా నాకు చిన్నప్పటి నుంచి బాగా వంటలు వచ్చు. బాగా వంటలు వచ్చా? ఫుల్ అన్ని. ఫుల్లా? ఎప్పటి నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టారు? 7th క్లాస్ నుంచే. ఓ, ఆయిల్ వేడి అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం. పోపేం అక్కర్లేదా దీంట్లో? అవసరం లేదు. ఆనియన్స్. సో అయితే పెళ్లి అనగానే మీకేం భయం లేదు, ఎందుకంటే మీకు అప్పటికే బోల్డ్ వంట వచ్చేసి కాబట్టి. భయం లేదు. అయినా మా అత్తయ్య కొడుకే కదండి. ఓ, మేనరికమేనా? సూపర్. అయితే చిన్నప్పటి నుంచి ఇద్దరికి బాగా పరిచయం ఉంటుంది కదా? పరిచయం లేదు, వాళ్ళు చిన్నప్పుడు. ఓ, ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 14 years. 14 years. ఓ, మిమ్మల్ని చూస్తే అలా అలా అనిపించట్లేదే. సో మీరు ఏమైనా వర్క్ చేస్తారా లేకపోతే హౌస్ వైఫ్? ఓకే, సో వంటలు ఇప్పటికీ స్టిల్ ఇంట్రెస్ట్ ఏనా? కొత్త వెరైటీస్ నేర్చుకుంటూనే ఉంటారా? ఫుల్ ఇంట్రెస్ట్. మా వారికి అన్ని వెరైటీస్ కావాలి, డిఫరెంట్ గా కావాలి. డిఫరెంట్ గా కావాలా? రాజుగారు చేసే ప్రతి వంట ట్రై చేసి చూస్తూ ఉంటారండి. అవునా? ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం గీత. ఓకే. పిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్. చిన్న అబ్బాయి హేమచంద్ర. మీకు మ్యూజిక్ వాళ్ళిద్దరంటే బాగా ఇష్టమే అండి. అలా జాతకాలుగా అలా సెట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్, హేమచంద్ర, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్. బాగుంది. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి 7th క్లాస్, చిన్న అబ్బాయి 5th క్లాస్. 5th క్లాస్. ఓ, వాళ్ళిద్దరు పాటలు పాడతారా? పాటలు పాడతారు, డాన్స్ కూడా వేస్తారా? మరి మీ వారు? మా వారు డాన్స్ పాడతారు, పాటలు పాడతారు. ఓ, సరదాగా పాట పాడొచ్చుగా మీ ఆవిడ గురించి. ప్రస్తుతానికి ఆమె కోసం అయితే పాడలేను. ఇంకా పాడండి. సరే, ఏదో ఒక పాట పాడండి. నాకు ఇష్టమైన పాట పాడుకుంటాను. తప్పకుండా పాడుకోండి. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. వావ్, బాగా పాడారండి. నైస్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం గీత. ఓకే, మంచి పాట, నాకు కూడా ఇష్టం ఈ పాట. సో మీ ఆవిడ ఏది బాగా చేస్తారు? సాంబార్ బాగా చేస్తారు. సాంబారా? బాగా ఇష్టమా మీకు? బాగా. వంకాయలు వేసుకుందాం గీత. ఓకే, వేసేసేది. మీ వారు ఎప్పుడైనా వంట చేసి పెడుతుంటారా మీకు? నేను ఉంటే చెయ్యరు గీత. అవునా? సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిపోతే ఒక్కలే చేసుకొని వెరైటీస్ అప్పుడు ఆయన ట్రై చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఎప్పుడైనా చెయ్యండి.
మీరు చెప్పారు కదండి, ఇక ట్రై చేస్తాను. ట్రై చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. సో వంకాయ అండ్ కందులు కూడా ఒకసారి కందులు, ఓకే. అయితే ఇప్పటిదాకా మీకు ఎప్పుడు ఆయన చేతి వంట తినే అదృష్టం దొరకలేదా? అంటే ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే అప్పుడు చేస్తారు. ఓ, అలాంటి టైంలో ఎప్పుడు కోపం వస్తుంది మీకు మీ వారి మీద? తొందరగా ఇంటికి రాకపోతే. అవునా? సో ఆయనలో బాగా నచ్చేది ఏంటి మీకు? అందరికి హెల్ప్ చేయాలనుకుంటారు. అందరూ మంచిగా ఉండాలి, మనం కూడా మంచిగా ఉండాలి. సాల్ట్ వేసుకుందాం గీత. పసుపు వేసుకుందాం గీత. ఓకే. సో ఏ వెజిటబుల్ మీకు బాగా ఫేవరెట్? వంకాయ ఎక్కువ. వంకాయ ఎక్కువ ఇష్టమా? చిక్కుడుకాయ. అన్ని కలిపి వెజిటేబుల్స్ అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ చాలా ఇష్టం ఆయనకి. ఓ, సో మీకు ఎలా కాలక్షేపం ఇంట్లో వీళ్ళందరూ ఆఫీసులకి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత? టీవీ చక్కగా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను, వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటాను. సూపర్. కారం వేసుకున్నాను. వంకాయ బఠానీ జనరల్ గా చేస్తూ ఉంటారు కదా, సో అలాగే వంకాయ కందులు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ట్రై చేయొచ్చు. వంకాయ ఎందులో వేసినా బాగుంటది. అవునవును. సో ఇప్పుడు ఫైనల్ గా టమాటా వేసుకున్నాను. ఓకే, కలర్ఫుల్ గా ఉంది. ఈరోజు అన్ని వంటలు చూస్తుంటే నాకు చాలా ఆకలిస్తుంది. ఇందాక రాజుగారు కుర్మా చూసారా, అప్పుడు ఆకలేసింది. ఇప్పుడు మీకు కూడా చూస్తుంటే మళ్ళీ డబల్ ఆకలేస్తుంది. మూత పెట్టేద్దామా? అన్నీ వేసేసారు కదా, ఉప్పు కారం అంతా. కొంచెం మగ్గాక వాటర్ వేసుకోండి. ఓకే, బాగుంది కలర్ఫుల్గా. సో కొంచెం ఇది ఎలా మసాలా, గరం మసాలా అలాంటివి కూడా వాడి కొద్దిగా ఆ టైప్ చేసుకోవచ్చా? గరం మసాలా లేదంటే ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు. మసాలా అది ఎక్కువ మసాలాలు వేస్తే ఇప్పుడు ఎవరు మసాలాలు ఆయిల్ తినట్లేదు కదా, అదే సింపుల్ గానే చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఓకే, చూద్దామా శాంతి గారు? చూద్దాం. వావ్, మంచి వాసన వస్తుంది. మగ్గిపోయింది గీత. ఇప్పుడు మగ్గింది కదా, మళ్ళీ నీళ్ళు వేయాలంటారా? వాటర్ వేయాలి, కందులు ఉడకాలి కదా, పచ్చి కందులు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం కందులు ఉడికించి అప్పుడు యాడ్ చేసుకోవచ్చా కావాలంటే? కావాలంటే అలా అయిపోవాలి. కాకపోతే విటమిన్స్ ఏమి ఉండవు కదా ఉడికించి, అలానే పచ్చి వేస్తేనే బాగుంటది. ఓకే ఓకే. వెజిటేబుల్స్ ఏవి ముందు ఉడకబెడితే అంత టేస్ట్ ఉండవు. సో ఇంక ఇది ఫైనల్ గా మగ్గితే మనం మసాలా యాడ్ చేసుకుంటే రెడీ. గరం మసాలా వేసుకుంటే చాలు. ఓకే, చూద్దామా శాంతి గారు? చూద్దామండి. వావ్, సూపర్. అయిపోయింది గీత. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని ఇప్పుడు కొత్తిమీరతో కొంచెం కొత్తిమీర పైన వేస్తే ఓకే. వంకాయ కందుల కూర రెడీ. సూపర్. ఓకే, మరి కందుల వంకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కందుల వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు, కందులు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కందుల వంకాయ కూర రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, చూడ్డానికి మాత్రం సూపర్ గా ఉంది. ఆబ్వియస్లీ వంకాయ కాబట్టి టేస్టీగానే ఉంటుంది. మంచి కలర్ఫుల్ గా ఉంది శాంతి గారు మీ కూర. టమాటాలు బాగా ఎర్రగా ఉన్నాయి. చాలా బాగుంది. 7వ క్లాస్ నుంచి మీ వంటలో ప్రావీణ్యం బాగా తెలుస్తుంది. అందరు ఎవరు చుట్టాలు వచ్చినా ఫస్ట్ మా ఇంటికి వస్తారు. అవునా? ఎందుకంటే వంటలు బాగా చేస్తాను అనేసి ఇక్కడే ఫుడ్ అని చెప్పేసి చాలా కావాల్సింది అదే కదా మెయిన్. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఫుడ్ కావాలి. చాలా బాగా టేస్టీగా ఉంది. అండ్ కందులు అన్ని కూడా బాగా కుక్ అయ్యాయి. టేస్ట్, కందుల టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా తెలుస్తూ బాగుంది. నైస్. సో చూసారు కదండి, కందులతో చాలా టేస్టీగా ఉంది వంకాయ కూర. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళేటప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా కనిపించాలని, మనమే బాగా కనిపించాలని, మన దగ్గరే సువాసన బాగా రావాలని చాలామంది రకరకాల స్ప్రేలని, సెంట్లని ఎడాపెడా కొట్టేసుకుంటూ ఉంటారు.
కానీ దీనివల్ల ఒక్కోసారి ఘాటుగా ఉన్నటువంటివి అయితే పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమందికి ఈ ఘాటు వాసనలు పడవు, ఇమీడియట్గా దగ్గు, జలుబు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని మనం సంఘజీవులం కాబట్టి మనం బయటికి వెళ్ళేటప్పుడు పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా కాస్త లైట్గా ఉన్న స్ప్రేలను కనుక వేసుకున్నట్లయితే మనకి ఇబ్బంది ఉండదు, పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు.